వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు ఏవైతే మనం చూస్తున్నామో, హర్ష సాయి ఒక యూట్యూబర్ ఒక యువతిని బెదిరించి పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని ఆ యువతిని మోసం చేసినట్లుగా నర్సింగి పిఎస్లో ఆ యువతి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు హర్ష సాయి ఎవరు? హర్ష సాయి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సుమారుగా తెలుగు యూట్యూబ్లోనే అంటే ఓవరాల్గా ఇండియాలో ఒక ఫేమస్ యూట్యూబర్, ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయి. ఎలాంటి కంటెంట్తో ఎంట్రీ ఇచ్చాడంటే పేదవారికి సహాయం చేయటం, అలాంటి కంటెంట్తో ఎంట్రీ ఇచ్చిన హర్ష సాయి ఇప్పుడు ఇలాంటి విషయాలకు పాల్పడుతున్నాడు అని తెలిసిన తర్వాత తన అభిమానులు చాలా మంది తన అభిమానులు నమ్మశక్యంగా లేరు. అంటే ఈ విషయం నిజంగానే హర్ష సాయి ఇలా చేసి ఉండడు అనేసి కొంతమంది తమ హర్ష సాయి తరపు రాయలు చెప్తున్న వాదనలు అయితే ఇవి. హర్ష సాయి ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయకుండానే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి, తన దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికే ఈ కేసు డ్రామా అయితే నడుస్తుంది అన్న విధంగా హర్ష సాయి లాయర్ అయితే, అడ్వకేట్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి మహిళ తరపు నుంచి చూస్తే ఆ మహిళని న్యూడ్ ఫొటోస్ పెట్టుకొని, న్యూడ్ వీడియోస్ పెట్టుకొని తనని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి హత్యాయత్నం చేయబోయాడు అనేసి ఆ యువతి చెప్తున్న వార్తలు. అసలు వాస్తవాలేంటి, జరుగుతున్న నిజాలేంటి? తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి గత కొద్ది నెలలుగా రాజ్ తరుణ్ మ్యాటర్తో ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ తర్వాత ఇటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజకీయ నేతల విషయాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత జానీ మాస్టర్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇక చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి వార్తలు అయితే చాలా ఎక్కువ అయిపోయాయి. దాంట్లో హర్ష సాయి టాపిక్ ఒకటి. అసలు హర్ష సాయి విషయంలో నిజంగానే హర్ష సాయి అలా చేసి ఉంటాడా లేదా అని మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాస్తవంగా అయితే హర్ష సాయికి తన మీద తను ఎవరో కాదు, మీకు ఐడియా ఉండొచ్చు. చాలా న్యూస్ ఛానల్స్లో చాలా వాటిల్లో కూడా తన ఫేస్ రివైల్ చేయకుండా జస్ట్ బ్లర్రీ చేశారు. కాకపోతే ఆ పిక్స్ చూస్తుంటే అర్థమైపోతుంది ఏదైతే కేసు పెట్టిందో అది తప్పుడు కేసు అన్న విధంగానే హర్ష సాయి అడ్వకేట్ అయితే ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఇది హర్ష సాయి మీద కేసు పెట్టడమే కాకుండా హర్ష సాయి వాళ్ళ తండ్రి పైన కూడా, వాళ్ళ నాన్న పైన కూడా కేసు నమోదు చేయటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. హర్ష సాయి దీంట్లో నిందితుడైతే హర్ష సాయిని ఇన్వాల్వ్ చేసిన తర్వాత కూడా హర్ష సాయి వాళ్ళ డాడీ పైన కూడా ఈ కేసు అనేది, వాళ్ళ తండ్రి పైన ఈ కేసు పెట్టడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది హర్ష సాయి ఫాలోవర్స్ని అనే చెప్పొచ్చు. హర్ష సాయి ఇలాంటి తప్పు చేసి ఉంటాడా లేదా అనేసి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు చేస్తున్న మూవీ ఏదైతే ఉందో హర్ష సాయిస్ మెగా లో డాన్, ఈ మూవీకి గత 2 సంవత్సరాలుగా షూటింగ్ విషయాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించి సీసీ ఫుటేజ్ ఒక్కటి పెట్టుకొని తను ఇలా వీడియోస్ చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అన్న విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ అతను మాట్లాడింది ఏంటంటే, ఈ వీడియోస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఈ మూవీ షూటింగ్స్ ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, నాకు ఎప్పటి నుంచి ఇంత ల్యాగ్ చేస్తున్నారు ఏంటి, ఇది బాహుబలి రేంజ్ కాదు కదా, ఎందుకు ఇంత చేస్తున్నారు అన్న విధంగా హర్ష సాయి మాట్లాడి ఉంటాడు అనేసి చాలా రకాలుగా వస్తున్న సమాచారం అయితే అది. కాకపోతే హర్ష సాయి ఈ తప్పు చేసి ఉంటాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హర్ష సాయి అయితే ఈ తప్పు చేసి ఉండదని చాలా మంది చెప్తున్నారు. ఒక ఆడపిల్ల పైన ఇలాంటిది జరగడం అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అలా అని దీన్ని తప్పు కాదు అనేసి నేను చెప్పట్లేదు. హర్ష సాయి అలా చేసి ఉంటాడో లేదో అనేసి కోర్టు ఇంకా తీర్పు అనేది ఇవ్వలేదు. మనకి కోర్టు జడ్జిమెంట్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం ఈ వార్తలు అనేవి చూస్తూ వస్తుంటే ఇలాంటివి అంటే తప్పుడు కేసులు పెట్టి డబ్బులు తీసుకోవటం ఇలాంటిది చాలా కామన్ అయిపోయింది. అలా కావాలని చేసిందని కూడా నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా తీర్పు ఎలా వస్తుందో, న్యాయం ఎవరి వైపు ఉందో మనకైతే తెలియదు. కానీ ఇక్కడికి ఆడియో లీక్స్ విన్న తర్వాత
హర్ష సాయితో ఉండటానికి గట్టిగా ట్రై చేస్తుందనే చెప్పొచ్చు. హర్ష సాయి దానికైతే ఒప్పుకోవట్లేదు, నువ్వు నాకు అవసరం లేదు, నీ లవ్ అవసరం లేదు అన్న విధంగానే హర్ష సాయి మాట్లాడాడు. ఈ ఆడియో లీక్స్ విన్న తర్వాత తప్పు ఉందన్నట్లుగా నాకైతే అనిపించింది. మోరల్గా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నవన్నీ చూస్తూ వస్తుంటే అబ్బాయిలకి కూడా సేఫ్టీ లేకుండా పోయింది. అలా అని అమ్మాయిలే తప్పని నేను అనట్లేదు, అమ్మాయిల పైన కూడా చాలా అంటే చాలానే జరుగుతున్నాయి. కాకపోతే అబ్బాయిల మీద జరుగుతున్న వాటికి కూడా కోర్టు ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందనేసి అనుకోవచ్చు. ఇప్పుడు హర్ష సాయిది తప్పు లేకపోతే తనకున్న ఫేమ్కి ఇది ఒక బ్యాడ్ రిమార్క్గానే చెప్పుకోవచ్చు. ఆ ఫేమ్ అనేది పోతుంది, అంత బ్యాడ్ నేమ్ వస్తుంది తన క్యారెక్టర్ మీద. అప్పుడు హర్ష సాయికి ఎలాంటి న్యాయం చేస్తారు? ఒకవేళ ఈ కేసు తప్పని తేలితే అప్పుడు హర్ష సాయికి ఎలాంటి న్యాయం చేస్తారు? ఇలాంటివి ఏమీ ఉండట్లేదు. అందుకనేసి ఇలాంటి తప్పుడు వార్తలు చాలా అంటే చాలా వస్తున్నాయి. ఈ కేసు ఏ విధంగా ఎలా ముగుస్తుంది ఏంటి అనేసి చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లేపాక్షి టీవీని వీక్షిస్తూ ఉండండి.